సార్ రాలేదా? ఎంతమంది సార్? 1 2 3 4 5 6 7 మంది సార్ రాలేదు. ఓకే, ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకు ముదివేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరియు ఇన్ఛార్జ్ సిఐ ములకల చెరువు గారికి రాబడిన సమాచారం మేరకు కరమల ఆవేశ్ అనే అతను అరకు నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ కొంతమందికి ద్వారా అమ్మిస్తున్నాడు. వాళ్ళు అతని దగ్గర కొనుక్కొని ఇక్కడ లోకల్గా అందరికీ అమ్ముతున్నాడని సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిఐ గారు కలిసి అలనేరుడు సర్కారు తోపుకు పడమర వైపున నేరేడు చెట్టు దగ్గర నల్లటి ప్లాస్టిక్ సంచులు పెట్టుకొని ఉండగా రాబడిన సమాచారం మేరకు పంచాయత్ దళాలతో కూడా కలిసి పోయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. 7 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర సుమారు 6 కేజీల గంజాయి మరియు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఆవేశం అతను 22 ఇయర్స్ మాత్రమే అతనికి. అతను చెడు సావాసాలు బట్టి అలాగే ఎక్కువ డబ్బులు ఒకటేసారి సంపాదించుకోవాలని ఒక దురుద్దేశంతో అరకు నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. 5,000 రూపాయలు కేజీ లెక్కన అరకులో కొని ఇక్కడ వీళ్ళకి 10,000 రూపాయల చొప్పున అమ్మడం చేస్తున్నారు. వీళ్ళు ఆ 10,000 రూపాయలు కొనుక్కొని 15,000 నుంచి 20,000 వరకు లాభానికి వీళ్ళు అమ్ముకుంటున్నారు. సో దీనివల్ల ఈ చుట్టుపక్కల కొంతమంది దీన్ని బారిన పడి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ విషయం పోలీస్ శాఖ కూడా చూసి వెంటనే ఈ ఆవేశను ఈ సరుకు అమ్మక ముందు పట్టుకోవడం జరిగింది. సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా గంజాయి తాగు వాళ్ళు కానీ అమ్మే వాళ్ళని కంపల్సరీగా పోలీసులకి సమాచారం ఇవ్వండి. పోలీసులు తప్పనిసరిగా మీకు మీ పేరు గోప్యంగా ఉంచుతారు. ఎవరికి మీ సమాచారం చెప్పము. మేము అదే పనిగా ఈగల్ అనే ఒక సంస్థ గంజాయిని మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1972 నంబర్కి ఎవరైనా కానీ ఫోన్ చేసి చెప్పచ్చు. మీ పేర్లు ఎటువంటి పరిస్థితుల్లో సమాచారం ఇచ్చిన పేర్లు ఎవరికి చెప్పరు. దానివల్ల సమాజానికి కూడా మీరు వేరు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను కాలేజీల్లో ఇప్పటి వరకు చాక్లెట్లు, సిగరెట్లు, ఈ లిక్విడ్కి సంబంధించి, లిక్విడ్ అంటే రకరకాల లిక్విడ్ ఉంటుంది. ఈ గంజాయికి సంబంధించిన లిక్విడ్ కానీ, ఈ డ్రగ్స్కి సంబంధించిన చాక్లెట్లు కానీ, లేదంటే ఈ గంజాయికి సంబంధించిన చాక్లెట్లు కానీ, సిగరెట్స్, వీటి ఏమన్నా సమాచారం తప్పనిసరిగా పోలీసులకు ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఇప్పటివరకు పట్టుబడలేదు. ఒకటి పట్టుకున్నారు, కాకపోతే ఇంకా ఎక్కువ ఉన్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి మన సమాచారం తప్పనిసరిగా ఇస్తే 100% పట్టుకుంటాము. ఇది కొత్త ట్రెండ్ కాబట్టి పిల్లలకు కూడా చాక్లెట్ల ద్వారా కానీ అట్లా ఏదైనా అలవాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలి. మనందరం కూడా తప్పనిసరిగా పోలీస్ శాఖ మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని రెడీగా ఉంది. ఈగల్ వ్యవస్థ దీనికోసం ఏర్పాటు చేయడం అయింది.